ఉగాది విరోధి నామ సంవత్సరం సందర్భంగా మారిషస్ తెలుగు ప్రజానీకానికి నా యొక్క ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులు ప్రవాసాంధ్ర వైతాళికుడు సంజీవ నరసింహప్పడి గారు ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో పిఠాపురాన్ని వారి యొక్క బృందం సందర్శించి ఈ పీఠం యొక్క తత్వాన్ని, ఈ పీఠం యొక్క కార్యక్రమాల్ని అవగాహన చేసుకున్నటువంటి ఆ యొక్క బృందాన్ని అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ప్రత్యేక శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఉగాది విరోధి నామ సంవత్సరం మారిషస్ తెలుగు ప్రజానీకానికి అందరికీ సుఖశాంతులు, సంతోషాన్ని, శాంతిని, తృప్తిని ప్రసాదిస్తూ చక్కని ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణలతో గడపగలరని ఆశిస్తున్నాను. మానవ జీవన విధానంలో అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు, సమస్యలు, బాధలు, తాపత్రయాలు దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటి నుండి రక్షణ పొందడానికి, మనసుకి ఉపశమనాన్ని కలిగించడానికి, శాంతి పొందడానికి, తృప్తికరమైనటువంటి జీవితాన్ని పొందడానికి ఆధ్యాత్మిక తత్వము ఏకైక ఉత్తమమైనటువంటి మార్గదర్శము. ఆధ్యాత్మిక తత్వము మన యొక్క దైనందిన జీవితంలో మనస్సుని లో ఉండేటువంటి తాపత్రయాల నుండి రక్షణ కల్పిస్తూ మనలో శాంతిని, తృప్తిని ప్రసాదిస్తూ తద్వారా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ మన యొక్క జీవనయానంలో ఉండేటువంటి ఒడిదుడుకుల నుండి మనం రక్షించే, మనని సుఖంగా, శాంతిగా, సంతోషంగా ఉండే అవకాశం ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం చేత మనలో ఏర్పడుతుంది. అంచేత మనసుకు కావాల్సినటువంటి శాంతి, తృప్తి అనేటువంటిది పొందగలిగినప్పుడే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం మనకి ఏర్పడుతుంది. ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా మనకి ఆరోగ్యం లేకపోయినట్లయితే కష్టం. అంచేత పరిపూర్ణమైనటువంటి శారీరక, మానసిక ఆరోగ్యం పొందాలి అన్నట్లయితే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము మనకు అవసరం. ఇందువల్ల అన్నప్పుడు మనసుని శాసించి, నిర్దేశించి ఇటువంటి మహోన్నతమైనటువంటి శక్తి ఆధ్యాత్మిక తత్వములో ఇమిడి ఉన్నది. అదే ఆధ్యాత్మిక తత్వాన్ని మనం ప్రతిరోజు కొంత సమయాన్ని వెచ్చించి పీఠాధిపతులు, తత్వవేత్తలు, ప్రవక్తలు, అవతారులు ప్రబోధించినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కొద్ది సమయాన్ని వెచ్చించి మనం చదువుకున్నట్లయితే ఆధ్యాత్మిక వికాసం మనసులో ఏర్పడి మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఎప్పుడైతే మానసికమైనటువంటి ఉల్లాసం మన యొక్క మనసులో ఏర్పడిందో అది శరీరానికి ఆజ్ఞల రూపంలో ఆదేశించి చక్కని కార్యక్రమాలతో, చక్కని ఆలోచనతో, నడవడికతో చక్కని జీవనయానం దైనందిన జీవితంలో సాగించే అవకాశం మనకు కలుగుతుంది. అటువంటి ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం అనేటువంటి ఔషధాన్ని ప్రతిరోజు మనం పొందినట్లయితే మనలో మహోన్నతమైనటువంటి శక్తి ప్రసాదింపబడుతుంది. మరి అటువంటి మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి తత్వపీఠము శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఈ తత్వము మతాలకు అతీతంగా, జాతులకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా సర్వసమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని మానవాళికి ప్రసాదించి మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి అనుభవపూర్వకమైనటువంటి విధానంలో జ్ఞానాన్ని ప్రబోధించేటువంటి తత్వపీఠము. అటువంటి ఉత్కృష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి తత్వాన్ని మనం ప్రతి ఒక్కరూ పొంది, ప్రతిదినము పొంది, మనం ఈ రోజున జరుపుకునేటువంటి ఉగాది పండుగలో ఉండేటువంటి ఆనందం,
ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరూ ఆనందిస్తూ అనుభవిస్తూ తరిస్తున్నామో అదేవిధంగా ప్రతిరోజు కూడా మనకందరికీ ఉగాది పండుగ రూపమైనటువంటి రోజుగా మనందరూ ఆ సంవత్సరం పొడవునా కాలాన్ని గడిపినట్లయితే అదే ఒక మహోన్నతమైనటువంటి మహత్తరమైనటువంటి భగవత్ కృపతో కూడినటువంటి కాలము. అంటే కాలమే దైవము, కాలమే ఈశ్వరుడు అని చెప్పబడినటువంటి విషయాన్ని విశ్లేషించుకున్నట్లయితే ప్రతిరోజు మన ఆనందంగా సంతోషంగా జీవించడం ఎలాగా అనేటువంటి విషయంతో ఆలోచించి మన కాలాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే ఆ కాలంలోనే ఈశ్వర సంభూతమైనటువంటి శక్తి నిండి ఉన్నది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి కాలంలో ఉండేటువంటి పరమ పవిత్రమైనటువంటి ఉగాది ప్రతిరోజు మనం మన యొక్క దైనందిన జీవితంలో జరుపుకొని భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొంది ధరించవలసిందిగా మారిషస్ తెలుగు ప్రజానికానికి ప్రతి ఒక్కరికి నా యొక్క మౌనమైనటువంటి భగవత్ కృప కొన్ని ధరింపజేసుకునేటువంటి అవకాశాన్ని కాలాన్ని ధరించాలని నా యొక్క భావన, నా యొక్క ఆశీస్సులు. నమస్తే. సర్వే జనా సుఖినో భవంతు.